నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని జగన్ ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడం జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని వెల్లడించిన నూకసాని బాలాజీ అహింసనే ఆయుధంగా మలుచుకున్న మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని తెలిపిన డిఆర్ఓ శ్రీలత పేదల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని తెలిపిన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేదల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. జనం కోసం జనార్దన్ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని 45వ డివిజన్లో సోమవారం రాత్రి పర్యటించారు. వైసీపీ పాలనలో అరాచకమే తప్ప చేసిన అభివృద్ధేమీ లేదని విమర్శించారు. అన్ని రకాల పన్నులు ఛార్జీలు పెంచి పేదలపై మోయలేని భారం వేశారన్నారు. టీడీపీతోనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఇంటింటికి వెళ్లి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. పార్టీ మేనిఫెస్టో పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బండారు మదన్, వి వెంకటేశ్వర్లు, అరటిపల్లి చెంచిరెడ్డి, పగిడి రాములు, గోళ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అటువంటి నా వెనక్కి రా కొంచెం పక్కరా 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 అన్న సరేలే సరేలే సరే మంచిగా ఏం చెప్పండి.
జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస వంటి మార్గాలు మన అందరికీ అనుసరణీయాలని ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం ఒంగోలు గాంధీ రోడ్లోని గ్రామ చావడి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీలత విలేకరులతో మాట్లాడుతూ గాంధీ అహింస ద్వారా స్వాతంత్ర్యం సాధించారని, నేటి యువత ఆయన చూపిన మార్గంలో నడవాలని అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా జాతి మొత్తం ఆయనకు నివాళులు అర్పిస్తోందన్నారు. ఓకే సార్. ఓకే. ఈ జనవరి 30వ తారీఖున ఈ రోజున మనం జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా జాతిపిత గారిని తలుచుకుంటూ మనము ఆ మార్గాన్ని అనుసరించవలసిందిగా, శాంతి అహింస మార్గాలు ఏదైతే మనకి మహాత్మా గాంధీ గారు ప్రబోధించారో ఆ మార్గాన్ని అందరూ అనుసరించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మనం మహాత్మా గాంధీని స్మరించుకుంటున్నాము. మనకి గాంధీ గారి చూపిన శాంతి అహింస మార్గాలు ఎంతో అనుసరణీయం. నేటి యువత కూడా ఈ మార్గాన్ని అనుసరించి ఎన్నో సాధించవచ్చునని చెప్పి మనకి నిరూపించున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ మార్గాన్ని అనుసరించాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున మనము ఈ స్మరించుకుంటున్న సందర్భంగా ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని జగన్ ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ విమర్శించారు. ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూకసాని బాలాజీ మాట్లాడారు. అధికార గర్వంతో జగన్ రెడ్డి అండ్ కో పెట్టిన కేసులు తప్పుడువని సుప్రీంకోర్టు తీర్పుతో వెల్లడైందని, ఐఆర్ఆర్ కేసులో సహా నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని నూకసాని బాలాజీ తెలిపారు. ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ జగన్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని నూకసాని ధ్వజమెత్తారు. నిజంగా గెలవడానికి ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా గెలుస్తుందని జగన్ రెడ్డి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని నూకసాని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు టీడీపీ బీసీ నేతపై అక్రమ కేసులు పెట్టి వాటిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని వైసీపీ నేతలు చూస్తున్నారని నూకసాని విమర్శించారు. జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా సరే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి వెంటే ఉన్నారని నూకసాని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అటవిక పరిపాలన, అరాచకత్వం, అవినీతి, వాటన్నిటిని పక్కదారి పట్టించడానికి చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైనటువంటి అక్రమ కేసులు వేస్తూ ఒక తాత్కాలికమైన ఆనందాన్ని పొందుతున్న సందర్భం. అందులో భాగమే చంద్రబాబు నాయుడు గారి మీద ఐఆర్ఆర్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, దాని హైకోర్టు బెయిల్ ఇవ్వటం, ఆ బెయిల్ను రద్దు చేయమని సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు కూడా
హైకోర్టు ఇచ్చిన బెయిల్ని సమర్థిస్తున్నాం, ఇక్కడ దాన్ని జోక్యం చేసుకుని ఆ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఏం లేదని చెప్పడం జరిగింది. అంటే ఒక పక్కన అంతకుముందు ఏదైతే అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో 53 రోజులు అక్రమంగా పెట్టారో దాంట్లో కూడా హైకోర్టు బెయిల్ ఇవ్వటం చాలా స్పష్టంగా హైకోర్టు బెయిల్లో చాలా స్పష్టంగా చెప్పారు జడ్జి గారు, ఆనరబుల్ జడ్జి గారు. ఇక్కడ ఎక్కడ కూడా కేసుకు సంబంధించి అవినీతి ఆరోపణలు చేశారు, దాని మీద ఎక్కడ కూడా ఎవిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అవినీతి జరిగిందని ఎక్కడ కూడా ₹1 దాఖలా చేసినటువంటి అవినీతి జరిగిందంటూ చూపించలేకపోయారని చెప్పి దాంట్లో బెయిల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఐఆర్ఆర్ కేసు ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక పక్క నారాయణ గారి మీద, లోకేష్ బాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావటం, దాన్ని రద్దు చేయమంటాం. అంటే ఇక్కడ ఎంతసేపు ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడానికి, లేదా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదో కేసులు పెట్టి బెయిల్ రాకుండా చూసి జైల్లో ఉంటే తన పబ్బం గడుపుకోవచ్చని, ఇవాళ మీరు ప్రభుత్వం ద్వారా బెయిల్ రద్దు చేయమని కోర్టులో కేసులు వేస్తున్నటువంటి సొమ్ము ప్రభుత్వ సొమ్ము, అక్రమంగా అన్యాయంగా ప్రభుత్వ సొమ్ముని దుబారా చేస్తున్న సందర్భం. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతుందో, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో బెయిల్ మంజూరులో జోక్యం చేసుకోమని చెప్పటం జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపపెట్టు లాంటిది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకొని జాగ్రత్త పడటం చాలా మంచిది. అదేవిధంగా అనేక మంది నాయకుల మీద, ప్రతిపక్ష నాయకుల మీద, బలహీన వర్గాల నాయకుల మీద అక్రమ కేసులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు సునకానందం పొందుతున్న సందర్భం మనకు కనపడుతూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే అక్రమ కేసులు, జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను కదిలిరా అని ప్రజలకు ఒక పిలుపిస్తే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు అనేక పార్లమెంట్లో కదిలిరా అనేటువంటి ప్రజలకు ఒక పిలిపిస్తే ప్రజలు తండోపతండాలకు వచ్చి లక్షలాదిగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంని ఆ యొక్క బహిరంగ సభలు విజయవంతం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చరమగీత పట్టడమే. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచక అవినీతికర పరిపాలనని వ్యతిరేకిస్తూ తిరిగి చంద్రబాబు నాయుడు గారు లేదా దార్శనికుడు, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు మరలా పరిపాలనకు వస్తేనే అభివృద్ధి చెందుతున్నటువంటి ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోగ్రామ్స్ని లేదా బహిరంగ సభల్ని రా కదలిరా ఆ కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారనే దానికి ఒక నిదర్శనం. ఈరోజు రాష్ట్రంలో మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది. ఏపీలో ప్రతిరోజు కనీసం 70 కేసులు నమోదవుతున్నాయి. ఒక పక్కన వరకట్ట వేధింపులు, అత్యాచారాలు, ఆత్మహత్య, లైంగిక వేధింపులే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉన్నటువంటి సందర్భం ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మహిళలపై నేరాలు 43% పెరిగిన సందర్భం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి. సాక్షాత్తు కేంద్ర మంత్రి పార్లమెంట్లో మాట్లాడిన సందర్భం కూడా మీకు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారో వాటన్నిటినీ తొంగలో దొక్కుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన అన్న క్యాంటీన్ని ₹5 టిఫిను, ₹10 భోజనం పెట్టి పేదవాళ్ళు, పని చేసుకునే వాళ్ళు టౌన్స్కి వచ్చి ఇబ్బంది పడకుండా ఉండడానికి అన్న క్యాంటీన్లు పెడితే అన్న క్యాంటీన్లు రద్దు చేసినటువంటి దుర్మార్గ వైఖరి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ పక్క రాష్ట్రంలో చూడండి, అన్నా డిఎంకే పచ్చగడ్డేస్తే బగ్గును మండుతాయి. అన్నా డిఎంకే ముఖ్యమంత్రిగా వచ్చిన స్టాలిన్, అన్నా డిఎంకే ఆ రోజు జయలలిత గారు పెట్టినటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ కూడా రద్దు చేయాల. ఆ యొక్క పేరు అమ్మ క్యాంటీన్ అని ఉంటే కనీసం ఆమె జయలలిత గారి బొమ్మ కానీ, జయలలిత పేరు మీద అమ్మ క్యాంటీన్ కానీ పేరు కూడా మార్చకుండా దాన్ని ఇంకా విజయవంతంగా నడుపుతున్నారు. నేను మీకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పేరు మార్చుకోండి, ఏమైనా చేసుకోండి, బొమ్మలు మార్చుకోండి, కాకపోతే ఆ పేద ప్రజలకి ఉచితంగా సుమారు అంటే ఉచితంగా అంటే ₹5 టిఫిన్, ₹10 భోజనం అంటే ఎంతో తక్కువ అమౌంటు, ఎంతోమందికి ఒక పొట్ట నింపుకునే కార్యక్రమాన్ని మీద ఆ పొట్టగొట్టడం దుర్మార్గం. పేరు మార్చుకునైనా జరుపుండొచ్చు. ఇలాంటి దుర్మార్గ కార్యక్రమాలని రాష్ట్రంలో ప్రజలు ఈసడించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఎప్పుడెప్పుడు చర్మగీత పాడదాం ఎన్నికలు వస్తే అనేటువంటి ఆలోచనతో ఉండి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో, ఏదైతే మీరు ఇందాక చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ కేసులు అక్రమంగా, అన్యాయంగా ఏ ఆధారం లేకుండా కేసేస్తే హైకోర్టు బెయిల్ ఇవ్వటం, ఇప్పుడు సుప్రీంకోర్టు ఐఆర్ఆర్ కేసులో
తిరిగి ఈ బెయిల్ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పడం, ఇలా కోర్టులన్నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, అనేక తీర్పులు ఇస్తున్నా ఎక్కడ కూడా మీలో మార్పు రాలేదు. మార్పు ఒక్కసారి ప్రజలు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు కూడా తెలియజేస్తున్నాను అనమాట. మీరు అన్నారు వై నాట్ 175 అని, కానీ ఈరోజు అంటున్నారు ప్రజలులో మార్పు ఉంటే దిగిపోవటానికి కూడా సిద్ధం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తన ఓటమిని ఒప్పుకుంటున్నారు. అందుకే ఇన్ఛార్జీల పేరుతోటి అక్కడ ఆయన ఇక్కడికి, ఇక్కడ ఆయన అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. కొన్ని చోట్ల పార్లమెంటు స్థానాలు మారుస్తున్నారు, కొన్ని చోట్ల ప్లేస్ టు ప్లేస్ మారుస్తున్నారు. ఇవన్నీ కూడా అతనిలో ఉన్న అభద్రత, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, నీకు వచ్చే సర్వేలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయే పరిస్థితుల్లో ఉంది కాబట్టి 175 కాదు 15-10 మీకు వచ్చేది. ఇటు చూస్తే 5 తీసేస్తే 17 అవుతాయి, ఇటు 5 తీసేస్తే 17, 17 తీసేస్తే 5, అంటే 7 తీసేసినా నువ్వు మిగిలేది 10-15 సీట్లు లోపలే ఉంటావని ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ రోడ్లోని గాంధీ విగ్రహానికి ఒంగోలు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బిశెట్టి భాస్కర్ జాతిపిత మహాత్మా గాంధీ గురించి, ఆయన చేసిన సేవలు, బ్రిటిష్ వాళ్లతో పోరాడి మనకు స్వాతంత్ర్యం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ గురించి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు మరియు వాసవి క్లబ్ నాయకులు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి వలివేటు పవన్, కోశాధికారి వేముల తిరుమల, ఆర్యవైశ్యం నాయకులు కొల్లిపల్లి సురేష్, కొప్పరావురి సురేష్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కనమర్లపూడి హరిప్రసాద్, పల్లపోతు దుర్గా తదితరులు పాల్గొన్నారు. अमर रहे महात्मा गांधी, अमर रहे महात्मा गांधी, अमर रहे। స్లోగన్ ఇంకో ఫోటో పెట్టేసి పక్కన. గాంధీ వర్ధంతి సందర్భంగా ఒంగోలు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. గాంధీ మహాత్ముడు మనకి స్వతంత్రం తీసుకొచ్చి మనకు స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించిన మహనీయుడిని మనం స్మరించుకోవడానికి చాలా గర్వకారంగా ఉంది. ముందు తరాల వారికి గాంధీ సాధించిన మన రాష్ట్రానికి, మన దేశానికి స్వతంత్రం వచ్చి చాలా ఆనందం చేశారని తెలియజేస్తుంది. జై వాసవి. ఈ రోజున మన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఒంగోలు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మన బ్రిటిష్ వారికి అబంధ హస్తాల నుంచి తన ప్రాణాలను ఒడ్డి మనకి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ మహాత్ముడు ముఖ్యంగా మా ఆర్యవైశ్యులు అవడం మేము ఎంతో గర్విస్తున్నాం. అంటే మా ఆర్యవైశ్యులో ఉన్నటువంటి సేవ, అదేవిధంగా పట్టుదల కూడా నిదర్శనం. మా మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము అందరూ ముందుకెళ్తాం. ఇది ఎలక్షన్ సంవత్సరం కాబట్టి అందరూ కూడా ఈ సందర్భంగా మన వైశ్యులందరం కూడా ఐక్యంగా ఉండి మనం అందరం ఒకే తాటి మీద ఉండి ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని మన యొక్క ఐక్యతను చాటి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. మహాత్మా గాంధీ పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు గాంధీ రోడ్లోని, ఒంగోలు గాంధీ రోడ్లోని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ పబ్బిశెట్టి భాస్కర్ ఆధ్వర్యంలో ఈరోజున గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మన మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే, ఆ రోజుల్లో అందరికీ తెలిసిందే, ఆయన ఒక చెంప చూపిస్తే రెండో చెంప చూపించమన్నారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఈ దేశం మనకి పెద్ద ప్రజాస్వామ్యమైన దేశం ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యబద్ధంగా మంచి నాయకుడిని ఎన్నుకొని మన ఆర్యవైశ్యుల బరువు కానీ, మన రాష్ట్ర బరువు కానీ అందరూ కాపాడాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా అందరూ నడవాలని ఈ సందర్భంగా అందరికీ కోరుచూ సెలవు. ఒంగోలు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్లో
గాంధీ మహాత్మునికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా సంతోషదాయకంగా ఉంది. ఆయన మార్గదర్శకాలకి అనుగుణంగా వయసులందరూ నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. స్పందనలో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలులో స్పందన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని స్పష్టం చేశారు. స్పందన అర్జీలను నిర్దిష్ట గడువులోపు సహేతుకంగా పరిష్కరించాలని ఆయన అన్నారు. అసంపూర్తిగా ఉన్న అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని చెప్పారు. పొలంలో కూడా రానివ్వడం సార్. అవతల ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి మాకు అసలు పేర్లు ఎక్కించారు సార్. అర్జీలు అన్నీ పెట్టారు సార్. ఎంఆర్ఓ సార్ పంపిస్తాను. అబ్బాయి కాదాల్సిందే కూడా బాగా పట్టుకుని అట్లాగా నుంచి కొన్నేట్టు వెళ్తున్నాం. మీకు ఇంటికి పంపిస్తామమ్మా, మీరు రావద్దంటున్నారు. ఏం సమాధానం చెప్పండి. ఇన్సూరెన్స్ ఉంది అబ్బాయికి. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు గట్టు 36 సంవత్సరం ఈ సంవత్సరం నుంచి కడతానే ఉంటాను. నేను 10 నెలలు కట్టాను, 2 నెలలు కట్టలేదు. కడితే నీ డబ్బులు ఇస్తామమ్మా. ఫ్యామిలీ సర్టిఫికేట్ తెమ్మన్నారు. ఎంఆర్ఓ గారు నాకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వలేదు. వాళ్ళ నాన్న తీసుకురమ్మంటే వాడు ఎప్పుడో 20 ఏళ్ళ నడిపోయాడు. 2,75,000 పెట్టుకున్నాను. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అంటే కొంత అమ్మేస్తే మిగతా కొంచెం ఉంటుంది. సో దానికి ఇప్పుడు ప్రెసెంట్ నేను వెళ్తే ఏంటంటే అంతా మాది అని వెనకాల డబ్బులు మార్చేసారు. సో సర్వే గారి దగ్గరికి వెళ్ళి సర్వే పెట్టించుకోవడానికి వెళ్తే ఓవరాల్గా చెప్పారు ఎంక్రోచ్మెంట్ జరిగిన మాట వాస్తవం. నేను మీరు ఓవర్గా వచ్చి క్లీన్ చేసే రిపోర్ట్ పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినారు, అది పర్లేదు మీరు రిపోర్ట్ ఇవ్వండి, తర్వాత మేము యాక్షన్ తీసుకున్నాను. 16 ఆల్రెడీ స్పందన రిక్వెస్ట్ పెట్టాను. పెడితే మీరు కోర్టులో వేసుకొని తేల్చుకోండి. అహింసనే ఆయుధంగా మలుచుకొని ఏదైనా సాధించవచ్చని నిరూపించిన గొప్ప మహనీయులు గాంధీజీ అని ఉప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్, ప్రముఖ వైద్యులు ప్రకాష్ చావలా తెలియజేశారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ నందు కమిటీ సెక్రటరీ శనగపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాంప్లెక్స్ ప్రెసిడెంట్ కోడూరి సత్యనారాయణ మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ ప్రముఖ వైద్యులు ప్రకాష్ చావలా హాజరయ్యారు. కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ముందుగా కమిటీ ఆఫీస్ వద్ద ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ ఆవరణంలోని మహాత్మా గాంధీ విగ్రహాలకు కమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వరాజ్య సాధనకు అహింస అనే ఆయుధాన్ని వాడి ప్రపంచానికి దాని ప్రాధాన్యతను తెలిసేలా చేసిన దిశాలి మహాత్మా గాంధీ అని కొనియాడారు. అహింస సత్యాగ్రహాలే ఆయుధాలుగా చేసుకుని అఖండ భారతావని స్వాతంత్రానికి పోరాటం చేశారన్నారు. ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ కమిటీ ఇలీంద్ర సత్యశ్రీనివాసులు, మద్దాలి శ్రీనివాసరావు, బియ్యపు వరదరాజం, టీవీఎస్ మధుసూదన్ రావు, కోడూరి శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ప్రకాష్ గారు ఒకసారి కెమెరా మ్యాన్ కూడా బయలుదేరారు మనం తీస్తాం అందరూ నన్ను ఎత్తేస్తుంటాం కాబట్టి నిన్న ఆయన రెస్పాండ్ भारत माता के अमर रहे महात्मा गांधी, अमर रहे महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी. అంత వరదరాజు మీదనే పెట్టేది వంద మాటలు చెప్తాను పడతా ఉండేది గుర్తు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మనమందరం కూడా ఒక 2 నిమిషాలు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. రోజున శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి
గాంధీ గారి విగ్రహం వద్ద వారి వర్ధంతి సందర్భంగా మనం పూలమాలంకృతులను చేయటం జరిగింది. ముఖ్యంగా 1947 ఆగస్టు 15 మనకి అతి తక్కువ ఖర్చుతోటి అతి తక్కువ ప్రాణ నష్టంతో హింస లేకుండా అహింసతోటి మనకి స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. వారిని ఇంత మనకి ఆ రోజున సహాయకరణ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం ఇవన్నీ కూడా చేసి బ్రిటిష్ వాళ్ళని పారదోలినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని అమానుష్యంగా జనవరి 30వ తేదీన గాడ్సే అనే వ్యక్తి అతన్ని చంపడం జరిగింది. ఇది చాలా అమానుష్యం. ఆ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 30 మన గాంధీ మహాత్ముని గారి యొక్క వర్ధంతి మన అందరం కాంప్లెక్స్లో మన కమిటీ మెంబర్లు కానివ్వండి, గౌరవ సలహాదారులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, అందరం కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈ రోజున మనకి చీఫ్ గెస్ట్గా ఉపవాస అధినేత గారైన డాక్టర్ ప్రకాష్ గారిని మనం పిలవడం జరిగింది. వారు పనులు కూడా ఉన్నప్పటికి కూడా మనం మాట కాదనకుండా వచ్చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని మనందరికి కూడా ఆనందదాయకంగా ఉండే విధంగా వచ్చారు. కాబట్టి వారికి మా కాంప్లెక్స్ కమిటీ తరఫున, వ్యాపారస్తుల తరఫున, అందరి తరఫున కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఆవరణలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆ మహాత్మునికి నివాళులర్పించే దానికి నన్ను గెస్ట్గా ఆహ్వానించిన మార్కెట్ కమిటీ సభ్యులకి, అధ్యక్షుల వారికి, ట్రెజరర్కి, అలాగే ప్రధాన కార్యదర్శి అందరికీ నా ధన్యవాదాలు. ఈ సందర్భం పురస్కరించుకొని మహాత్మునికి నివాళులర్పించడం చాలా తృప్తికరంగా ఉంది నాకు. ఎందుకంటే మహాత్మా గాంధీ సత్యాగ్రహాన్ని ఆయుధంగా మలుచుకొని మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మన దేశం దృష్టినే కాదు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అటువంటి మహనీయుడు వర్ధంతి పురస్కరించుకొని మనం యావత్ దేశం మార్టిర్స్ డే అంటే అమరుల దినోత్సవం జరుపుకోవడం చాలా ఇంపార్టెంట్ కూడా. ఈరోజు 11 గంటలకి కేంద్ర మార్గదర్శకాలు అనుసరించి 2 నిమిషాలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, విద్యాసంస్థలోనూ మౌనం పాటించడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మెసేజ్ని మన ముందు తరాలకి, విద్యార్థులకి తీసుకెళ్లాల్సిన అవసరం మన మీద గట్టిగా ఉంది. గాంధీ గారు సత్యాగ్రహమే కాకుండా అంటరానితనం మరియు అంతఃకలహాల్ని అంతమొందించడానికి తన యావత్ జీవితాన్ని అర్పించారు. ఈ సందర్భంగా మనం ఆయన చరిత్రని ఒకసారి మనం చదువుకొని ముందు తరాలకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మహాత్మా గాంధీ వర్ధంతిని మన బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో మనం అందరం కలిసి జరుపుకుంటున్నాము. వారి యొక్క నిర్యాణం సందర్భంగా ఈ రోజున 11 గంటల 2 నిమిషాలకి కరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశానుసారము వారి యొక్క గౌరవార్థం, మహాత్మా గాంధీ గారి గౌరవార్థం ఈ రోజున కాంప్లెక్స్లోని షాపుల వారందరూ కూడా 2 నిమిషాలు 11 గంటలకి టైం చూసుకొని కరెక్ట్గా 2 నిమిషాలకి ఎవరి షాపుల్లో వాళ్ళు ఈ యొక్క మౌనంగా వారికి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా అందరినీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ తరఫున ప్రార్థిస్తున్నాం. నమస్తే. జైహో బీసీ పేరుతో మరోసారి బీసీలను మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ బీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ బొట్ట రామారావు విమర్శించారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నానని, గతంలో బీసీలకు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కదాన్ని కూడా అమలు చేయకుండా బీసీ ద్రోహిగా మిగిలిపోయారని విమర్శించారు. చంద్రబాబు నాయుడిని మరోసారి నమ్మి మోసపోయే పరిస్థితిలో బీసీలు లేరని, మునుపెన్నడూ లేని విధంగా బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత, అధిక శాతంలో మంత్రులను చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జైహో బీసీ పేరుతోటి మరోసారి బీసీలను మోసం చేయడానికి ఒక రకమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టేటటువంటి విధానం, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. 2014 ముందు మొత్తం 119 హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అందులో బీసీ డిక్లరేషన్ చేర్చి 24 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. బీసీల కోసం 10,000 కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీ సబ్ ప్లాన్ను చట్టబద్ధత చేసి అమలు చేస్తున్నటువంటి పెద్ద మనిషి కనీసం 20% కూడా అందులో నిధులను కేటాయించినటువంటి పరిస్థితి ఆ 5 సంవత్సరాల్లో లేదు. మరి ఈరోజు చూస్తూ ఉంటే
ఎమ్మెల్యే ఎంపీ సెట్లలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బీసీలకు ఉన్నటువంటి స్థానాలన్నింటినీ కూడా ఎన్టీ రామారావు హయాంలో అయితే బీసీలకు ఉన్నటువంటి స్థానాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టినాక వరుసగా వాటన్నిటిని కూడా ఖాళీ చేయించి ఓసీలకు ఇచ్చినటువంటి సంస్కృతి ఉంటే మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓసీ స్థానాలన్నింటిలో కూడా బీసీలకు వాటా కల్పించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అభినందించదగినది. ఇది మీ కళ్ళకు కానరావట్లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అట్లాగే 17 మంది మంత్రివర్గంలో ఉంటే 11 మంది బీసీ మంత్రులను మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇది సామాజిక న్యాయం యొక్క ప్రక్షాళనలో భాగంగా ఆయన చేపట్టినటువంటి సంస్కరణ కాదా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. అచ్చెన్నాయుడు అనవసరంగా బీసీల విషయంలో అనేక రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టేదానికి పూనుకున్నాడు. ఖచ్చితంగా మీరు గులాంగిరి ఏదైతే మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు రచించిన గులాంగిరి పుస్తకం చదవండి. అట్లాగే కాంశీరామ్ గారు రాసినటువంటి చెంచాగిరి పుస్తకం ముందు చదువుకున్న తర్వాత ఈ బీసీల పట్ల ఈ యొక్క నాయకత్వం పట్ల విధానానికి రండి. మీరు అబద్ధాలు మానండి. ఏదైతే బీసీలకు చట్టసభల్లో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 100 సీట్లు ఇస్తామని తెలుగుదేశం ప్రతిపాదించినటువంటి సందర్భంలో ఆ రోజు గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి విజయమ్మ గారు 100 సీట్లు కాదు 100 మంది ఎమ్మెల్యేలు శాసనసభ సీట్లలో కూర్చునేదానికి మనం ప్రయత్నం చేద్దాం. 100 స్థానాలను అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానాలను గుర్తించి వాటన్నిటిలో అన్ని పార్టీలు బీసీలను పెడదాం. ఒక చర్చా వేదిక పెట్టుకొని పెద్ద మనుషుల ఒప్పందం చేసుకున్నామంటే పారిపోయిన తోక ముడిచినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు విషపూరితంగా కుట్రపూరితంగా బీసీల పట్ల వ్యవహరిస్తున్నటువంటి విధానం ఉంది. ఏదేమైనా సరే 63% ఉన్నటువంటి బీసీల ఓట్లు కొల్లగొట్టాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీల పట్ల ఏదైనా సరే చిత్తశుద్ధి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కుల గణన చేపట్టడంలో కానీ బీసీలకు ఏదైతే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారు. బీసీలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటారని ఈ సందర్భంగా మేమంతా కూడా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని జగన్ ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడం జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని వెల్లడించిన నూకసాని బాలాజీ. అహింసనే ఆయుధంగా మలుచుకున్న మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని తెలిపిన డిఆర్ఓ శ్రీలత. పేదల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి తేదేపాతోనే సాధ్యమని తెలిపిన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.